కొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ సమరం ప్రారంభం కాబోతోంది. 20 దేశాలు పాల్గొంటున్న ధనాధన్ వార్ ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. 30 రోజుల విశ్వ సమరంలో రికార్డుల మోత మోగబోతోంది. ఇవాళ తొలి మ్యాచ్లో టీమిండియా యుఎస్తో తలపడబోతోంది. క్రికెట్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చే టీ20 వరల్డ్ వార్ కొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు మెగా టోర్నీ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత బరిలోకి దిగుతోంది. మొత్తం 30 రోజుల పాటు ధనాధన్ వార్ ఉంటుంది. భారత్, శ్రీలంక, ఆతిథ్య దేశాలు. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ పొట్టి ప్రపంచ కప్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. 4 గ్రూపులుగా టీంలను డివైడ్ చేశారు. ఒక్కో గ్రూప్లో 5 జట్లు ఉంటాయి. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, జింబాబ్వే, శ్రీలంక టీంలు ఉన్నాయి. ఇక గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా గ్రూప్ డి నుంచి న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడా పోటీల్లో సై అంటే సై అంటున్నాయి. ప్రతి జట్టు తన గ్రూప్లోని మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ 8 కు క్వాలిఫై అవుతాయి. సూపర్ 8 దశకు చేరే జట్లను మళ్లీ 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఇక్కడ కూడా ప్రతి జట్టు తన గ్రూప్లోని మిగిలిన 3 జట్లతో ఆడుతుంది. ఈ 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన 4 టీమ్స్ నాకౌట్ దశ అంటే సెమీఫైనల్స్ కు రీచ్ అవుతాయి. నాకౌట్లో 2 సెమీఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. సెమీఫైనల్స్ విజేతల మధ్య మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. దాని స్థానంలో స్కాట్లాండ్ జట్టు ఎంపికయ్యింది. అలాగే ఇటలీ జట్టు తొలిసారి టీ20 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యింది. టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా యుఎస్ఏతో కొన్ని గంటల్లో తలపడబోతోంది. అలాగే 12న ఢిల్లీలో నమీబియాను ఢీకుంటుంది. 15న కొలంబో వేదికగా పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ఉన్నా మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో ఆడుతుంది. ఇక ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ప్రైజ్ మనీని భారీగా పెంచారు. టోటల్ ప్రైజ్ మనీ 120 కోట్లకు పెరిగింది. గత ప్రపంచ కప్ 20% పెంచారు. విజేతగా నిలిచిన జట్టుకు 27 కోట్ల 48 లక్షలు ఇస్తారు. రన్నరప్ కు 14 కోట్ల 65 లక్షలు అందజేస్తారు. సెమీఫైనల్లో ఓడిన జట్టుకు 7 కోట్ల 24 లక్షలు ఇస్తారు. సూపర్ 8 టీమ్స్ కు 3 కోట్ల 38 లక్షలు, గ్రూప్ స్టేజ్ లో వెనుదిరిగిన టీంలకు 2 కోట్ల 29 లక్షలు అందజేస్తారు. టీ20 వరల్డ్ కప్ ప్రస్థానం 2007లో దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభమయ్యింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రీడా ఈవెంట్ గా నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన 9 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ టోర్నీ చరిత్రలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 సార్లు టైటిల్ గెలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ టీంలుగా నిలిచాయి. మొదటి ప్రపంచ కప్ విజేత 2007లో టీమిండియా, 2009 పాకిస్తాన్, 2010 ఇంగ్లాండ్, 2012 వెస్టిండీస్, 2014 శ్రీలంక, 2016 వెస్టిండీస్, 2021 ఆస్ట్రేలియా, 2022 ఇంగ్లాండ్, 2024 భారత్ విన్నర్ అయ్యింది. మొత్తానికి కోహ్లీ, రోహిత్ శర్మ లేని ఈ టీ20 ప్రపంచ కప్లో కొత్త కుర్రాళ్లు కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది.